హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుష. ఇవాల్టి వీడియోలో నేను మీకు చూపించబోయేది సింపుల్గా టేస్టీగా క్విక్గా చేసుకునే టమాటో రైస్ రెసిపీ అండి. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు లేదా ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఇలా టమాటో రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి 3 నుంచి 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 10 నుంచి 12 జీడిపప్పులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి 3 నుంచి 4 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. టమాటోస్ని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, టమాటోస్ ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 నుంచి 4 క్రష్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. టమాటోస్ అంతా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ బాయిల్డ్ రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి, సాల్ట్ సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకొని కలుపుకోవచ్చు. అంతే అండి, టమాటో రైస్ రెడీ అయిపోయింది. దీన్ని హాట్గా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.